స్వాతి. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవాళ వచ్చేసి నేను నా జ్యువెలరీ ఆర్గనైజేషన్ ఎట్లా చేశానో నేను మీకు చూపిస్తున్నానండి. దాంట్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ ఆర్గనైజేషన్ చూపిస్తున్నాను. తర్వాత నా జ్యువెలరీ కలెక్షన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు. దానికంటే ముందు ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇయర్ రింగ్ ఆర్గనైజేషన్ చూపిస్తానండి. దాంట్లో వచ్చేసి నేను యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే ఓన్లీ ఒక థర్మాకాల్ అండి. అది మా బాబుకి ఎప్పుడో మేము కొన్నాము ప్రాజెక్ట్ కోసమని ఒక థర్మాకాల్ కొన్నామన్నమాట. తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, అది అట్లే ఉంది. సో దాన్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకున్నానండి. సో అది నేను ఎలా యూజ్ చేసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేశాను, ఇయర్ రింగ్ ఆర్గనైజేషన్ ఎలా చేశాను, ఎలా రెడీ చేశాను మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది వచ్చేసి నాది డ్రెస్సింగ్ వార్డ్రోబ్ అనమాట. ఇది ఓపెన్ చేయగానే నాకు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, డార్క్ కలర్లో ఉంది కదా, డార్క్ బ్లూ కలర్లో. ఇక్కడ వచ్చేసి నేను నా ఇయర్ రింగ్స్ నేను ఆర్గనైజ్ చేయబోతున్నానండి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇది మరక ఉంది కదా, ఇది ఆల్రెడీ ఎప్పుడో ఉన్నిందండి, మేము రాకుండా ముందు నుంచి ఉంది. ఎంత క్లీన్ చేసినా పోలేదు, సో వదిలిపెట్టేసాను అట్లాగే. ఇప్పుడు నేను వచ్చేసి ఒక థర్మాకాల్ తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తున్నాను కదా, ఫింగర్ చూపిస్తున్నాను కదా అండి. ఇక్కడ వచ్చేసి ఈ లైన్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. ఇంత మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. అది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు ఇలా నైఫ్ తీసుకోవాలి. నైఫ్ని వేడి చేసుకోవాలండి. నేను ఎక్కడైతే కట్ చేసుకోవాలో అక్కడ లైన్ తీసుకున్నాను. ఇలా వేడి చేసి మీరు కట్ చేస్తే, నైఫ్ని వేడి చేసి కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. చూడండి ఎంత బాగా కట్ అవుతుందో. సో ఇప్పుడు థర్మాకాల్ కట్ చేయాలంటే నైఫ్ ముందుగా వేడి చేసి కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అవుతుంది అనమాట. తర్వాత ఆ కట్ చేసిన పార్ట్ని నేను ఇట్లా గ్లూ అప్లై చేసి ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నానో అక్కడ ఈ థర్మాకాల్ని స్టిక్ చేయాలి. మనం ఎక్కువ ఇయర్ రింగ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ గ్లూ వేసానండి. బాగా గ్లూ వేసి ఈ బోర్డ్ని నేను అక్కడ స్టిక్ చేస్తున్నాను. చూస్తున్నారా, నేను ఇక్కడ స్టిక్ చేయాలనుకున్నాను కదా, సో నేను ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నాను బోర్డ్ని. తర్వాత స్టిక్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకునేదానండి. ఏదైనా బోర్డు ఉంటుంది కదా, అట్ట ముక్క ఉంటుంది కదా, దానికి ఈ విధంగా నేను అరేంజ్ చేసేదాన్ని ఇంతకుముందు. ఇలా కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర కనుక థర్మాకాల్ లేకుంటే ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి స్టేషనరీ షాప్స్లో ఇలా టేప్స్ దొరుకుతుంది. ఈ టేప్ మ్యాక్సిమం ఒక 10 రూపీస్ లోపలే వస్తుందండి మనకి. సో నేను ఆ టేప్ తీసుకొని ఇట్లా బార్డర్స్ స్టిక్ చేస్తున్నాను. కొంచెం చూడడానికి బాగుంటుంది కదా, అందుకని స్టిక్ చేస్తున్నాను. ఇంతకుముందు ప్లెయిన్గా ఉండింది, ఒకలాగా ఆడ్గా ఉండింది. సో ఇప్పుడు నేను టేప్ స్టిక్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. తర్వాత లైన్గా ఒకదాని తర్వాత ఒకటి ఇయర్ రింగ్స్ నేను దీనికి పెట్టానండి. చూడండి, ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అన్ని ఇయర్ రింగ్స్. మీకు కావాలనుకుంటే పెన్సిల్తో లైట్గా ఒక లైన్ గీసుకొని ఆ లైన్ ప్రకారం మీరు ఇలాగ అరేంజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్. ఇలా కనుక మీరు అరేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే ఏది డ్రెస్ మ్యాచింగ్కి మీరు తీసుకోవచ్చు. సో నేను ఇవన్నీ అన్నీ అరేంజ్ చేసి తర్వాత నా రిమైనింగ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అని ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఒక థర్మాకాల్. దానికి వచ్చేసి నేను ఇలాంటి టేప్స్ ఉంటాయి కదా, మనకి స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది.
ఆ టేప్ స్టిక్ చేశానండి. స్టిక్ చేసి ఇలాగా అన్ని నా ఇయర్ రింగ్స్ అన్ని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. సో ఇప్పుడు ఫస్ట్ రోలో వచ్చేసి మీకు ఇది ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది కదా ఇయర్ రింగ్, చూడండి. ఇది ఇక్కడే కొన్నానండి. నేను ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను, బెంగళూరులోనే. అది నియర్లీ ఒక 30 రూపీస్ అయింది అనుకుంటాను, అంతే, ఎక్కువ లేదు. నా దగ్గర మ్యాక్సిమం జ్యువెలరీస్ అన్నీ నేను ఎక్కువ ఖర్చు పెట్టానండి. మోస్ట్లీ 500 బిలోనే ఉంటుంది. సో ఇది కూడా చూడండి, ఇది బ్లూ కలర్లో ఉంది కదా. ఇది వచ్చేసి మనం ఏదైనా వెస్ట్రన్ వేర్కి వేసుకోవచ్చు. ఇది నాకు వచ్చేసి ఒక 150 రూపీస్కి నాకు వచ్చాయండి ఇవి. తర్వాత ఇవి కూడా చూడండి, ఇవి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి ట్రెండింగ్ అండి, ఇప్పుడు చాలా బాగున్నాయి ఇవి. ఇవి వచ్చేసి నాకు 150నే పడింది. నా దగ్గర మోస్ట్లీ అన్ని జ్యువెలరీస్ వచ్చేసి మ్యాక్సిమం 150 అంతే అండి. ఎక్కువగా 150 ఆ రేంజ్లోనే నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చాలా మంచి పింక్ అండి. ఇది చూసారా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా నాకు ఒక 200 రేంజ్లో పడిందండి. ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్లోనే కొన్నాను. బట్ ఇది వచ్చేసి ఇక్కడ మల్లేశ్వరం స్ట్రీట్ బస్ మార్కెట్ ఉంటుందండి, అక్కడ కొన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి. ఇవి వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను అనమాట. వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా అండి. ఇది కూడా స్ట్రీట్ పైన కొన్నాను, స్ట్రీట్ బజార్. ఇది వచ్చేసి నాకు 30 రూపీస్ వచ్చేసింది అంతే. ఇవి నేను ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నానండి, బెంగళూరులో. ఇవి నాకు వచ్చేసి ఒక 50 రూపీస్ పడ్డాయి అంతే, దానికంటే ఎక్కువ పడలేదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఇవి మీకు మంచి లాంగ్ చుడిదార్స్ ఉంటాయి కదా, వాటికైతే చాలా బాగుంటుంది ఇది నాకు 150 రూపీస్ అండి. నేను మ్యాక్సిమం 150 ఆ రేంజ్లోనే కొంటానండి. ఇది కూడా ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. ఈ రెండు ఒకే చోట కొన్నానండి. ఇది కూడా నాకు 150 పడింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి నేను మా ఊర్లో కొన్నాను, మా మదర్ వాళ్ళ ఊర్లో కొన్నానండి. ఇది ఒక 100 రూపీస్ పడింది అంతే నాకు. బట్ చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది, మెటల్ బాగుంది. ఇవి వచ్చేసి నేను మలేషియాలో కొన్నాను అండి. మలేషియా పోయినాం కదా నేను, అప్పుడు కొన్నాను. అక్కడ ఒక మార్కెట్ లాగా ఉందన్నమాట, అక్కడ కొన్నాను ఇవి. ఇవి వచ్చేసి ఇక్కడే అండి, నాకు ఒక 80 రూపీస్ చేంజ్లో పడినట్టుంది ఇది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది నా బిఫోర్ మ్యారేజ్ కొన్నాను, 100 రూపీస్ పడింది. అమీర్పేట్లో కొన్నానండి ఇవి. తర్వాత ఈ రెండు వచ్చేసి ఇక్కడే అండి, ఒక మాల్లో కొన్నాను, మంత్రి మాల్ అనుకుంటాను, బెంగళూరులో కొన్నాను. ఇది ఒక ఆఫర్లో ఉండింది నాకు. ఇవి వచ్చేసి రెండు నాకు ఒక 300 రూపీస్, అంటే 150 దాంట్లో పడింది అనమాట. చూడండి బాగున్నాయి కదా, డ్రెస్ పైకి మ్యాచింగ్ బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇది అండి, ఇది వచ్చేసి నేను ఇవి పెళ్ళైన కొత్తలో కొన్నానండి. ఇవి వచ్చేసి పోతీస్లో కొన్నాను అండి, చెన్నై పోతీస్లో కొన్నాను. అది అప్పుడు నాకు తెలిసి ఒక 70 రూపీసో 80 రూపీసో పడిందండి ఇది. నెక్స్ట్ ఈ రెండు అండి, ఇవి వచ్చేసి నేను ఆర్టీ నగర్ గణేష జ్యువెలరీ అనుకుంటానండి, అక్కడ కొన్నాను. ఈ 150 అండి, రెండు కలిసి 150, అంటే ఇది 150 ఇది 150 అనమాట పడింది నాకు. దెన్ ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి నేను లండన్కి వెళ్ళాను కదా, అప్పుడు కొన్నాను. వెస్ట్రన్ వేర్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పోతీస్లో కొన్నాను చెన్నై.
ఇది కూడా నాకు 100 రూపీస్ చేంజ్లో పడింది. డ్రెస్సులు మ్యాచింగ్ బాగుంటుంది కదా ఇవి, అందుకని అప్పట్లో కొన్నాను. నా పెళ్ళైన కొత్తలో కొన్నానండి ఇవి. నెక్స్ట్ ఇవి 150 రూపీస్ అండి. ఇది ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్లో అమ్ముకున్నాను. ఇది కూడా ఫ్యాన్సీ స్టోర్లోనే కొన్నాను. ఇది వచ్చేసి 699 రూపీస్ అండి. ఇది ఒక మాల్లో కొన్నాను నేను, నాకు తెలిసి మంత్రి మాల్లో అండి. 699. తర్వాత ఇవి మనం మల్లేశ్వరం, ఇవి వచ్చేసి మలేషియాలో కొన్నానండి. మలేశ్వరం కాదు, మలేషియాలో కొన్నాను. ఇక్కడితో పోలిస్తే మలేషియాలో వచ్చేసి నాకు అక్కడే కాస్ట్ తక్కువ అనిపించింది ఇట్లా జ్యువెలరీ పైన. ఇది కూడా ఇక్కడే కొన్నానండి, ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. ఎంత రేట్ అంతగా గుర్తులేదు, బట్ వెస్ట్రన్ వేర్కి అంతా ఇవి బాగుంటుంది. చూడండి, ఇది వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది, ఇది కూడా వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది, ఇది కూడా వెస్ట్రన్ వేర్కి, ఇవన్నీ వెస్ట్రన్ వేర్స్కి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి. ఇవి వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై లాగా ఉన్నాయి కదా, ఇవి చాలా బాగున్నాయండి. వెయిట్లెస్ అనమాట, ఇవి చాలా వెయిట్లెస్, వెయిటే ఉండేది ఇది. ఇది వచ్చేసి నాకు 150 రూపీస్ పడింది. ఇది వెస్ట్రన్ వేర్కి బాగుంటుందండి, కలర్స్ జీన్స్ పైకి అట్లా బాగుంటుంది. ఇది నాకు 150 రూపీస్ పడింది. ఇది 100 రూపీస్ అనుకుంటా అండి, ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. చూడండి, ఇది కూడా ఫ్యాన్సీ స్టోర్లో కొన్నానండి. నాకు ఇది 70 రూపీస్ ఏమో పడింది. ఇది చూడండి, బాగున్నాయి కదా, వెస్ట్రన్ వేర్ కదా, చాలా బాగుంటుంది. ఇది నేను హైదరాబాద్లో కొన్నానండి, కోటిలో కొన్నాను. అప్పట్లో 70 రూపీస్ అనుకుంటాను. ఇది బిఫోర్ నా మ్యారేజ్ కొన్నాను. ఇది బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూడండి, స్టోన్ మెరుస్తూ ఉంది, ఎంత బాగుందో స్టోన్స్. దెన్ చూడండి, ఈ బుట్టలు నేను మల్లేశ్వరంలో కొన్నానండి. ఇది తెలుస్తుందా, ఇది మల్లేశ్వరంలో కొన్నాను. ఇది 150 రూపీస్. ఇది నేను ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నానండి, ఆర్టీ నగర్. చూడండి ఎంత బాగుందో, ఇది చాలా బాగుంది. ఇట్లా మిడిల్లో ఒక బుట్ట లాగా పిండిలాగా వచ్చింది, స్టోన్స్ చుట్టూరు. చూడండి, రాజస్థానీ డిజైన్ లాగా ఉంది పైన అంతా, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 150 రూపీస్ అండి. చాలా ఈజీ అండి, ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఊరికి అలా చెక్కేయడమే అంతే. ఇవి వచ్చేసి టెరాకోటా కమ్మలు అంటారు కదా, మట్టితో చేస్తారు ఈ కమ్మలు. ఇవి కూడా నాకు 150 రూపీస్ అండి. ఇది కూడా సేమ్ ఒకే షాప్లో కొన్నాను, ఒకేసారి కొన్నాను. రెండు నాకు 150 రూపీస్ పడింది. చూడండి, డ్రెస్సుల పైకి మ్యాచింగ్ చాలా బాగుంటుందండి. టెరాకోటా కమ్మలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఊటీలో కొన్నానండి, ఊటీకి వెళ్ళినప్పుడు కొన్నాను. 150 అయింది. ఇవి కూడా మోస్ట్లీ నా కమ్మలన్నీ 150 రేంజ్లోనే ఉంటుంది, 150 రూపీస్ రేంజ్లోనే ఉంటుంది. ఇవి వచ్చేసి నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. స్కూల్లో ఒక టీచర్ అండి, తను నా ఫ్రెండ్, తను గిఫ్ట్ ఇచ్చింది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, తెలుస్తుందా మీకు? గిఫ్ట్ కదా, ఎంత అన్న తెలీదు. మోస్ట్లీ నా దగ్గర ఉన్న కమ్మలతో నేను కంపేర్ చేసుకుంటే ఇది 150 ఆ రేంజ్లోనే ఉండొచ్చు అండి. ఇది తర్వాత ఇది చూడండి, ఇది కూడా టెరాకోటా కమ్మలు అండి. ఇవి కూడా 150 రూపీస్. సో ఇవి నేను ఒక ఎగ్జిబిషన్లో కొన్నానండి నేను. ఇవి 150 రూపీసే అనుకుంటా. చూడండి, ఇవన్నీ నేను ఒకే చోట కొన్నాను. ఇవి తర్వాత ఇది ఒకే షాపులో కొన్నానండి. ఇవన్నీ 120 రూపీస్ పడ్డాయి. తర్వాత ఇది చూడండి, ఇది ట్రెండింగ్ అండి, ఇప్పుడు చాలా బాగుంది కదా, మల్టీ కలర్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి 150 రూపీస్, మంత్రి మాల్లో కొన్నాను. ఇది చూడండి, ఇది కూడా ఒక లోకల్ షాప్లో కొన్నాను, 100 రూపీస్ అనుకుంటాను అప్పుడు.
సో ఇది కూడా ఒక 70 రూపీస్ ఆ రేంజ్లో పడింది. ఇది చూడండి, మా స్కూల్ దగ్గర చిన్న ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇంతకుముందు పనిచేసే స్కూల్ దగ్గర అక్కడ నేను కొన్నాను. ఇది 80 రూపీస్ అనుకుంటాను. చూడండి, చిన్న బుట్టలు చాలా బాగున్నాయి, బ్లూ కలర్ బుట్టలు. తర్వాత ఇవి చూడండి, ఇవి 2 కలర్స్ వచ్చాయి పిందెలు, రెడ్ అండ్ గ్రీన్. బాగుంది కదా, సింపుల్గా ఉన్నాయి. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా డైలీ వేర్ కమ్మలండి. ఇది మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. సో ఇవి మనకు స్టార్టింగ్ అప్పుడు కొత్తలో ఇవే ఎక్కువ, ఇలాంటి ఎక్కువ కలర్స్ అమ్ముతున్నారు కదా బుట్టలు. ఫస్ట్ ఇవే వచ్చాయి కదా, చూడండి అవి ఇంకా బాగున్నాయి. స్టోన్స్ చాలా మెరుస్తున్నాయి. ఇది నేను బిఫోర్ నా మ్యారేజ్ నేను కొన్నాను, 40 రూపీస్ అనుకుంటాను. అప్పట్లో 40 రూపీస్ అంటే ఎక్కువ. చాలా బాగున్నాయి, ఇప్పటికీ బాగున్నాయి. ఇవి టెరాకోటా కమ్మలండి. ఇది 50 రూపీస్ ఆ రేంజ్ పడింది అంతే. నాకు చాలా బాగుంటాయి పెట్టుకుంటే. తర్వాత ఇవి చూడండి, ఇది మా మదర్ కొనిచ్చింది నాకండి. ఇది వచ్చేసి మా సిస్టర్ ఇన్ లా కొనిచ్చారు. ఇవి నేను ఇక్కడ లోకల్ షాప్లో కొన్నాను. ఇవి కూడా లోకల్ షాప్లోనే కొన్నానండి. ఇవి 3 వచ్చేసి నేను మైసూర్కి వెళ్ళినప్పుడు కొన్నానండి. 30 రూపీస్. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా ఉన్నింది అక్కడ మైసూర్లో, అక్కడ నేను కొన్నాను. 30 రూపీస్ ఈచ్ పడ్డాయి. ఇది మా ఊళ్ళో కొన్నానండి నేను, మా మదర్ వాళ్ళ ఊళ్ళో కొన్నాను. ఎంత పడ్డాయి అంత గుర్తుకులేదు. సో ఇవి కూడా ఒక 100 రూపీస్ రేట్లో పడ్డాయి. డైలీ యూస్కి బాగుంటుంది. ఇవి వచ్చేసి నాకు 150 రూపీస్ అండి. ఇది ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. బ్లాక్ కలర్ బీడ్స్ చాలా చాలా బాగుంటాయండి పెట్టుకుంటేది. సో చూడండి, నేను ఎంత బాగా అరేంజ్ చేసుకున్నానో. చాలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నానండి, బట్ లుక్ చాలా బాగుంటుంది. మనకి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా డ్రెస్సులకి మ్యాచింగ్ మనకు దొరకవన్నమాట. మీరు ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే ఈజీగా మనము తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్. చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నానో. చాలా సింపుల్ అండి. సింపుల్గా ఒక థర్మాకోల్ బోర్డు ఉంటే చాలు, అంతే. అది స్టిక్ చేసుకొని నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నా కొన్ని కమ్మల అరేంజింగ్ అండి. ఇది అరేంజ్మెంట్, ఆర్గనైజేషన్. ఇంకా నా దగ్గర చాలా కమ్మలు ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నానో. ఇది ఇదే విధంగా నా దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కాబట్టి నేను అరేంజ్ చేసుకున్నాను. ఎవరి దగ్గర అయితే డ్రెస్సింగ్ టేబుల్ లేదో వాళ్ళు కూడా మీ వార్డ్రోబ్కి మీరు ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయగానే ఇటు సైడ్ ఏమి మనము చేయం కదా మన వార్డ్రోబ్కి, బ్యాక్ సైడ్ ఆఫ్ వార్డ్రోబ్ కూడా మీరు ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తున్నానండి, చూద్దామా. సో చూడండి, ఇది నా జ్యువెలరీ కలెక్షన్. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను బ్యాంగిల్స్ చూపిస్తానండి, ఆ తర్వాత మిగతాటన్నీ చూపిస్తాను. చూడండి, నా దగ్గర ఇన్ని ఉన్నాయని ఓపెన్ చేసేంత వరకు నాకు కూడా తెలీదు. సో నేను ఒక్కొక్కటి ఇప్పుడు మీకు చెప్తానండి. చూడండి, ఫస్ట్ నేను బ్యాంగిల్స్ చూపిస్తాను. నా దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ కొంచెం తక్కువే ఉంది, నేను ఎక్కువగా అంతగా యూస్ చేయను బ్యాంగిల్స్.
చూడండి నాకు దగ్గర మోస్ట్లీ బ్యాంగిల్స్ అన్నీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా మదర్ కొనిస్తారు అన్నీ నాకు. ఎవ్రీ ఇయర్ ఇంటికి వెళ్తాను కదా, నేను ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్పుడే ఇంటికి వెళ్తాను, అప్పుడు మా మదర్ కొనిస్తారండి. సో నేను ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాను. ఇవి చూడండి, ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు ఈ బ్యాంగిల్స్. సో నేను ఈ విధంగా అరేంజ్ చేసుకుంటానండి. కొన్ని అయితే నేను ఓపెన్ కూడా చేయలేదు, అట్లే ఉన్నాయి. చూడండి ఇవి పింక్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవన్నమాట. ఈ డైలీ వేర్ బ్యాంగిల్స్ చూడండి. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మ్యాక్సిమం నాకు మా మదరే కొనిచ్చారు. ఇవి నేను ఇక్కడే కొనుక్కున్నాను. చూడండి ఇవి బ్యాంగిల్స్ కూడా నేను మోస్ట్లీ 150 ఆ రేంజ్లో నేను తీసుకుంటానండి. చూడండి ఇవి అయితే మీకు అన్ని డ్రెస్సుల పైకి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇవి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవి కూడా మనకు అన్ని డ్రెస్సుల పైకి వేసుకోవచ్చు. ఇది నియర్లీ ఒక 6 years అట్లా అయింది, బట్ చూడండి షైన్ ఎంత బాగుంది. ఇది మా ఊర్లో కొన్నానండి, మా ఫాదర్ కొనిచ్చాడు ఇవి నాకు. మీకు తెలుస్తుందా? ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తాను నేను కెమెరా. చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్, ఎంత షైన్ అవుతున్నాయో. మా ఫాదర్ కొని ఇచ్చిండండి ఇవి. ఇవి మోస్ట్లీ ఒక 150, ఇవి కూడా 150 ఆ రేంజ్లోనే ఉంటుంది. తర్వాత ఇవి వచ్చేసి ఇవి చూడండి, ఇవి రాజస్థాన్ సైడ్ వాళ్ళు వేసుకుంటారు ఎక్కువగా ఇది బ్యాంగిల్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా ఇక్కడ నేను లోకల్లోనే ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. ఇవి నియర్లీ ఒక 200 రూపీస్ అయినట్లున్నాయండి. స్టోన్ చూడండి ఎంత షైన్ వస్తున్నాయో. ఇవి కూడా నేను అదే షాప్లో కొన్నాను. ఇది 150 రూపీసే. నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి, ఇవి మనం ఎప్పుడైనా కొప్పులో పెట్టుకుంటాం కదా, తలకి కొప్పు కట్టి కొప్పులో పిన్స్ చెప్తాం కదా డిజైన్గా, అవి పిన్స్ అనమాట. నా మ్యారేజ్ డే అండి ఇది, ఎట్లే దాపెట్టుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇవి మీకు ఏ డ్రెస్ పైకైనా సెట్ అవుతుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ అండి, ఏ డ్రెస్ పైకైనా బాగుంటుంది. నేను అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను అండి బాక్స్లో. ఇవన్నీ నా మ్యారేజ్ డే, మ్యాక్సిమం నా మ్యారేజ్ డే అంటే నేనైతే ఇంకా ఓపెనే చేయలేదు. మ్యారేజ్ అయిపోయి నియర్లీ 9 years అయిపోయింది, బట్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదన్నమాట. మ్యారేజ్ కోసమని తెచ్చుకున్నాను అంతే. కవర్లోనే అట్లే ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి మా మదర్ ఇన్ లా కొనిచ్చారు నాకు మ్యారేజ్ కానీ. నెక్స్ట్ చూడండి, నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇలా అరేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కావాల్సినప్పుడు తీసుకోవడానికి. ఇవి నా మ్యారేజ్ శారీస్ అండి, మా మదర్ ఇన్ లా కొనిచ్చారు, అంటే మా అత్తగారు కొనిచ్చారు. రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ చూడండి, ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి మా ఊర్లో కొన్నానండి. ఇవి ప్రైస్ నాకు అంతగా తెలీదు బ్యాంగిల్స్. ఇవి కూడా చూడండి, ఇవి మనం ఏ డ్రెస్కైనా సరిపోతాయి. ఇది మిక్స్డ్ కలర్ అనమాట అండి.
సో ఇది కూడా మనకి ఏ శారీస్ పైకని తెలిసిపోతుంది, సెట్ అవుతాయి. ఇవి వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుందండి ఇవి బ్యాంగిల్స్. సో ఇది వచ్చేసి నా బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. ఇంతే అండి నా బ్యాంగిల్ కలెక్షను. ఇప్పుడు నేను రిమైనింగ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇవి చూసారా, ఇవి మనము తలలో పెట్టుకుంటాం కదా, బిల్లలు అంటారు కదా, ఇవండి. ఇవి నాకు మా మదర్ కొని ఇచ్చారు. ఈ రెండు మా మదర్ కొని ఇచ్చారు. ఇది నేనే కొనుక్కున్నానండి. ఇది హైదరాబాద్లో కొన్నాను. ఇవి ఈ ప్రైస్ ఎంత ఉందో నాకు కరెక్ట్గా తెలియదండి, అంత గుర్తుకు లేదు. నా బిఫోర్ మ్యారేజ్ నేను కొన్నాను. ఇవి 3 ఉన్నాయండి నా దగ్గర. తర్వాత వచ్చేసి చూడండి, ఇవి నెక్లెస్ ఉన్నాయి కదా, ఈ దండలు, తర్వాత కమ్మలును, ఇవన్నీ నేను ఒక ఇండియా టుడేలోనో పేపర్లో ఉండిందండి, యాడ్ వచ్చింది. అప్పుడు అక్కడ ఆర్డర్ చేసుకొని కొనుక్కున్నాను. అప్పుడు ఎంత అయిందో రేట్ తెలీదు, చాలా రోజులు అయింది. ఇది కూడా బ్రేస్లెట్ కూడా వచ్చింది దాంతోపాటు. చూడండి, నా పెళ్ళైన కొత్తలో నేను ఇవన్నీ తీసుకున్నాను. అన్నిటికీ సెట్ వచ్చింది. ఈ ప్రైస్ ఎంత ఉందో తెలియదండి, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు ఈ సెక్షన్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు మళ్ళీ వేరే సెక్షన్ చూపిస్తాను మీకు. చూడండి, నా దగ్గర టాప్స్ ఉంటాయి కదండి. టాప్స్ మనం ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అంటే, ఇట్లా వేస్ట్ది ఐస్ క్రీమ్ ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రే, దాంట్లో మీరు ఇట్లా అర్రలు ఉంటాయి కదా అండి, దాంట్లో మీరు ఒక్కొక్కటి ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. టాప్స్, ఇయర్ టాప్స్ అండి, ఇవన్నీ మీరు ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను కొన్ని చాలా రోజులు అయిందండి, 70 రూపీస్ అంతే, లోకల్లో కొన్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ టాప్స్ అండి, ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇవి టాప్స్ అండి. ఇవి నేను లండన్ పోయాను కదా, అక్కడ కొన్నానండి. ప్రైమార్క్లో కొన్నాను, ఒక షాప్ పేరు ఇది, చాలా బాగుంటుంది. మీరు అలా నేను చెప్పిన విధానంగా అరేంజ్ చేయలేకపోతే ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దానికి ఇట్లా నేను అరేంజ్ చేసుకున్నాను టాప్స్. ఇలా కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు, ఈజీ వే అనమాట. చూడండి, ఇంతకుముందు నేను ఇలాగే అరేంజ్ చేసుకునేదాన్ని. ఇలాగా అరేంజ్ చేసుకొని ఒక గోడకి ఇట్లా పెట్టేస్తే ఉంటుందన్నమాట. మనకి ఈజీ అనమాట, ఏవేవి ఎప్పుడెప్పుడు ఏ డ్రెస్సులకి మ్యాచ్ అవుతాయి ఈజీగా చూసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రింగ్స్ అండి, చేతులు పెట్టుకుంటాం కదా, అన్ని ఫింగర్స్కి పెట్టుకుంటాం కదా రింగ్స్, అదనమాట. నెక్స్ట్ చూడండి, ఇవి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి 400 రూపీస్ అండి. నా ఒక లోకల్ షాప్లోనే కొన్నాను, ఫ్యాన్సీ స్టోర్లో. బేబీ పింక్ అనమాట ఇది. ఇవి ఒక మాల్లో కొన్నానండి నేను, ఎంత పడ్డాయో అంత గుర్తుకులేదు. తర్వాత ఇవి వచ్చేసి 150 రూపీస్ అండి, ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. ఇవి వచ్చేసి 100 రూపీస్. వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది, ఇది వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది, ఇది కూడా వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది. తర్వాత ఇవి వచ్చేసి చూడండి, ఇది సూపర్గా ఉంటాయండి డ్రెస్ పైకి. జెల్లీ లాగా ఉన్నాయి కదా, చాలా బాగుంటుందండి. ఇవి పింక్ డ్రెస్ పైకి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ టాప్స్ చూడండి, ఇది టాప్ బాగుంది కదా. ఇది 100 రూపీస్ అండి. ఈ రెండు నాకు 100 రూపీస్కి వచ్చాయి. ఇది నేను మలేషియాలో కొన్నానండి. ఇది 100 రూపీస్ ఇక్కడే.
శారీస్ పైకి అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి ఎల్లో కలర్ డ్రెస్ పైకి అయితే చాలా బాగుంటుంది. ఇవి 100 రూపీస్ పడ్డాయి నాకు. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి మా సిస్టర్ ఇన్ లా తను కొనిచ్చింది, మా ఊర్లో కొనిచ్చిందండి. ఇవి బ్రేస్లెట్స్, ఇవి ఒక 50 రూపీస్ 30 రూపీస్ ఆ రేంజ్లోనే వస్తాయండి. ఇవన్నీ లోకల్లోనే కొన్నాను. ఇది ఇంకొక జోడి దీనిది ఎక్కడో ఉంది. ఇది వచ్చేసి నేను ఇక్కడే కొన్నానండి, ఒక లోకల్ షాప్లో కొన్నాను. ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి. ఇది బ్లూ కలర్, బాగున్నాయండి, చాలా బాగుంది, షైనీ అవుతుంది కదా స్టోన్స్ అన్ని. ఇవి నాకు 150 రూపీస్ పడింది, ఇక్కడ లోకల్ షాప్లో కొన్నాను. ఇవి వచ్చేసి మా సిస్టర్ ఇలా నాకు కొనిచ్చిందండి. ఇది నేను మలేషియాలో కొన్నాను. ఇది మా మదర్ కొనిచ్చిందండి, ఎంత తెలీదు. ఇది కూడా నాకు మా సిస్టర్ ఇలానే గిఫ్ట్ చేశారు. ఇవన్నీ నేను లండన్లో కొన్నానండి. సో ఇది కూడా అంతా సెట్ వచ్చిందనమాట. ఇది తర్వాత ఇప్పుడు నేను చేతికి వేసుకున్నా కదా, ఇదంతా ఒక సెట్ అండి. ఇదంతా ఇది నేను మలేషియాలో కొన్నాను. చూడండి అన్ని డ్రెస్సుల పైకి ఇది సెట్ అవుతుంది, బాగుంది కదా. ఇలా ఓపెన్ చేసుకొని వేసుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బ్రేస్లెట్సే. ఇది బ్రేస్లెట్స్ అండి ఇప్పుడు చూపించేటన్ని. చూడండి ఇది బ్రేస్లెట్, ఫ్యాన్సీ ఏదైనా వెస్ట్రన్ వేర్కి పోతే ఇది చాలా బాగుంటుంది ఈ బ్రేస్లెట్. ఇవి కూడా చూడండి, ఈ 3 నేను మలేషియాలో కొన్నాను. మలేషియాలోనే ఫుట్పాత్ పైన అమ్ముతున్నారండి ఇవి, అక్కడ కొన్నాను అనమాట. దెన్ ఇక్కడ ఇది వచ్చేసి ఇది 200 రూపీస్ అండి, నేను ఇక్కడే కొన్నాను, లోకల్ షాప్లో కొన్నాను. బాగుంది కదా, పార్టీ వేర్కి అంత బాగుంటుంది ఇది. తర్వాత ఈ చైన్ ఏంటంటే ఇట్లా మన ఫింగర్కి ఇట్లా పెట్టుకోవచ్చండి. తర్వాత బ్రేస్లెట్ లా కూడా వస్తుంది అనమాట. ఇది చూపిస్తాను చూడండి, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇది నేను మలేషియాలో కొన్నానండి. ఇది బాగుంది కదా, సింపుల్గా. నెక్స్ట్ బ్రేస్లెట్ అండి, ఇది కూడా నేను మలేషియాలోనే కొన్నాను. ఇవి అక్కడ రింగెట్స్ రూపంలో మనకి ఉంటుందన్నమాట. మనకి ఎట్లయితే రూపీస్, అక్కడ కరెన్సీ వచ్చేసి రింగెట్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్రేస్లెట్ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి, బ్రేస్లెట్లు అయిపోయినాయి, కొన్ని కమ్మలు అయిపోయినాయి. నెక్స్ట్ బ్యాచ్ నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇవి చూడండి, ఈ దండలు చూడండి. ఈ దండలు వచ్చేసి ఒక 100 రూపీస్ అండి, ఈచ్ 100 రూపీస్. మా మదర్ తీసుకొని వచ్చింది, తిరుపతిలో తీసుకొని వచ్చిందండి ఈ 2. తర్వాత ఇది చూసారా, ఇది పర్ల్స్ది నెక్లెస్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి నాకు మలేషియాలో నేను తీసుకున్నానండి. ఎంత 10 రింగెట్స్ అట్లా అనుకుంటాను. ఇది నేను ఇక్కడే కొన్నానండి, ఒక ఎగ్జిబిషన్ ఉండింది అక్కడ కొన్నానమాట. ఇది ఒక 200 రూపీస్ అనుకుంటాను. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా 200 రూపీస్ అండి. ఇది వచ్చేసి నేను బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్లో కొన్నాను. 200 రూపీస్. వెస్ట్రన్ వేర్కి అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిందండి, స్కూల్లో ఒక అమ్మాయి. ఇది నేను మాల్లో కొన్నాను ఈ 2. ఇది 150 ఆ రేంజ్లోనే పడిందండి. ఇది
బాగున్నాయి కదా, వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది ఇవి నాకు మా మదరే గిఫ్ట్ ఇచ్చారండి. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి ఏదైనా వెస్ట్రన్ వేర్కి అట్లా బాగుంటుంది. ఇది 200 రూపీస్ అండి. 200 అయితే నాకు 180కి ఇచ్చాడు. ఒక ఎగ్జిబిషన్లో కొన్నాను. ఇది ఒక లోకల్ షాప్ అండి, ఫ్యాన్సీ స్టోర్. బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి 100 రూపీస్. ఇవి కూడా చూడండి, ఇది కూడా నాకు మా మదర్ గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత ఈ రెండు కూడా నాకు మా మదరే గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా మా మదరే గిఫ్ట్ ఇచ్చారండి. నా దగ్గర దాదాపు మా మదర్ గిఫ్ట్ ఇస్తుంది. తర్వాత ఇవి చూడండి ఎంత బాగుందో స్టోన్స్. ఇవి వచ్చేసి నేను మలేషియాలో కొన్నానండి. ఇది దెన్ ఇవి కూడా నేను మలేషియాలోనే కొన్నాను. ఇవి చాలా బాగుంటుందండి ఇది. తర్వాత ఇవి వచ్చేసి 150 రూపీస్ అండి. ఇవి నేను కమర్షియల్ స్ట్రీట్లో కొన్నాను. బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా రోజుల క్రితం కొన్నానండి, ఎంతో గుర్తుకులేదు. తర్వాత ఇవి వచ్చేసి నేను మలేషియాలోనే కొన్నాను. చాలా బాగున్నాయి కదండి. స్టోన్స్ చాలా షైన్ వస్తుంది. తర్వాత ఇవి వచ్చేసి నేను పోతీస్లో కొన్నానండి, చెన్నై పోతీస్లో కొన్నాను. ఇవి వచ్చేసి నేను ఒక ఎగ్జిబిషన్లో కొన్నానండి రీసెంట్గానే. 150 రూపీస్ అనమాట. ఇది బాగుంది కదా. శారీస్ పైకి ఏదైనా పట్టు చీరల పైకి అయితే చాలా బాగుంటుంది. ఈ రెండు ఒకే చోట కొన్నానండి, ఒకే ఎగ్జిబిషన్లో కొన్నాను. ఇది 150 రూపీస్. ఇది ఆకులు ఆకులు వచ్చి బాగుంది. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను కమర్షియల్ స్ట్రీట్లో కొన్నానండి, చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఒక 200 రూపీస్ అనుకుంటాను. ఇవి కమర్షియల్ స్ట్రీట్లో కొన్నాను. ఇవి చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను లండన్లో కొన్నానండి. లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను. అక్కడ మా కో సిస్టర్ కొని ఇచ్చింది. ఇవి ఇక్కడే నేను కొన్నానండి, ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటే అక్కడ కొన్నాను. 150 రూపీస్ అనుకుంటాను ఇది అయింది. తర్వాత ఇవి చూసారా, సూపర్గా ఉంటాయండి కమ్మలు. ఈ కలర్ డ్రెస్ పైకి వచ్చి సూపర్గా ఉంటుంది. ఇది సిమెంట్ ఉంటుంది కదా, ఆ కలర్. ఇది చాలా బాగున్నాయండి. ఇది నేను మలేషియాలో కొన్నాను. ఇవి వచ్చేసి ఇక్కడే కొన్నానండి, నేను ఒక గోల్డ్ షాప్లో కొన్నాను. 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, అదనమాట. దీనికి ఇది లాకెట్ అండి, ఏ చైన్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది, చైన్ వేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. ఇది మొత్తం నాకు 1200 ఆ రేంజ్లో పడిందండి. ఇది 1000 ప్లస్ అయింది నాకు. ఇది తర్వాత ఈ కమ్మలు వచ్చాయి వీటికి. ఏ డ్రెస్ పైకైనా ఇది బాగుంటుంది. అయితే ఇవి నేను లండన్లోనే కొన్నానండి. ఇవి అదే షాప్, ఇందాక చూపించాను కదా ప్రైమార్క్, అదే షాప్లో కొన్నాను. సో ఇప్పుడు అన్నీ నేను చూపించింది ఇవి చూపించాను అనమాట. ఇవన్నీ నేను మీకు చూపించాను. ఇప్పుడు వేరే చూపిస్తానండి, వేరే సెక్షన్కి వెళ్తాము. సో ఇప్పుడు చూస్తున్నారా, ఈ చైన్ ఉంది కదా, గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చింది కదండి, పర్ల్స్ వచ్చి. ఇది నాకు మా సిస్టర్ ఇలా అండి నాకు గిఫ్ట్ ఇచ్చింది, మా చిన్నన్న వాళ్ళ వైఫ్. తర్వాత ఇది కలర్స్ ఉంది కదా,
చైన్. ఇది వచ్చేసి నేను మలేషియాలో కొన్నానండి. చాలా బాగుంది కదా, ఏ డ్రెస్ పైకైనా, ఏ వెస్ట్రన్ డ్రెస్ పైకైనా ఇది మ్యాచ్ అవుతుంది. వెస్ట్రన్ డ్రెస్సే కాదు, శారీస్ పైన కూడా మ్యాచ్ అవుతుంది. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ దండ చూడండి ఎంత బాగుందో. ఈ దండ 2000 చేంజ్ అనుకుంటాను. ఇది మా మదర్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. దీనికి కమ్మలు వచ్చాయి ఇలాగా. చూడండి ఎంత బాగుందో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి. ఈ చైన్ నేను మలేషియాలోనే కొన్నాను. నేను ఎక్కువగా మలేషియాకి వెళ్ళినప్పుడు చాలా జ్యువెలరీ తీసుకున్నానండి. అక్కడ చాలా వెరైటీస్ కలెక్షన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, నేను వెళ్ళి కూడా ఒక 2 years అయింది. స్టోన్స్ చూడండి, బీడ్స్ ఎంత షైనింగ్ ఉందో. ఇది సైడ్ ఇట్లా ఫ్లవర్ వస్తుంది, చాలా బాగుంటుందండి అక్కడ జ్యువెలరీ కలెక్షన్స్. దెన్ ఇది వచ్చేసి నేను మా మదర్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చిందండి. ఇది ఎంత అయిందో అంతగా తెలియదు. తర్వాత ఈ దండ కూడా ఇది మా మదర్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. వీటిపైకి కమ్మలు ఇవి. ఏదైనా మనము కేరళ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ పైకి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి అమ్మవారు అండి, ఇవన్నీ బిళ్ళలు. తర్వాత ఇది వచ్చేసి ఈ చైన్ వచ్చేసి నేను ఇక్కడే ఒక ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. ఇది 1 gram గోల్డ్. ఇది వచ్చేసి నాకు 600 పడిందండి. ఇవి కమ్మలు అనమాట. సింపుల్గా ఏదైనా సింపుల్ వేర్, డైలీ వేర్కి అయితే ఇది బాగుంటుంది ఇది. తర్వాత ఇది చూడండి, ఇది పర్ల్స్. ఇది మా సిస్టర్ ఇన్ లా నాకు గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత ఇవి నేను గోల్డ్ షాప్లో కొన్నానండి. ఈ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది మా మదర్ కొన్ని ఇచ్చింది నాకు. సో నాకు రేట్ తెలియదు ఎంత పడిందో అని. ఇది వచ్చేసి రియల్ పర్ల్స్ అండి. ఇవి గోల్డ్ షాప్లోనే కొన్నాను. మా ఫాదర్ కొన్ని ఇచ్చాడు. వీటికి ఇవి కమ్మలండి. ఏదైనా మనము టాప్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ పెట్టుకొని మనం వేసుకోవచ్చు. ఇది నేను హైదరాబాద్లో కొన్నానండి. చార్మినార్ దగ్గర మన పర్ల్స్ ఎక్కువ కదా, ఫేమస్ కదా, అక్కడ కొన్నాను అనమాట. తర్వాత ఇది 150 రూపీస్ అండి. ఇది కూడా నేను చార్మినార్ దగ్గర కొన్నాను, హైదరాబాద్ చార్మినార్ దగ్గర. తర్వాత ఇది చూడండి, ఇది నేను గోల్డ్ షాప్లో మా మదర్ కొని ఇచ్చారండి. ఇది చూడండి ఎంత షైనింగ్ వస్తుందో, స్టోన్స్ అంతా, బీడ్స్. ఇది నేను ఆన్లైన్లో ఒకసారి ఆర్డర్ చేసుకొని కొనుక్కున్నాను. ఇది కూడా అండి. తర్వాత ఇది కూడా నేను ఆన్లైన్లోనే కొన్నాను. ప్రైస్ ఎంతో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. దెన్ ఇది చూడండి, ఇది వెస్ట్రన్ వేర్కి అంతా చాలా బాగుంటుంది. ఇది చైన్. ఇది వచ్చేసి 150 రూపీస్ అట్లా పడింది నాకు. మల్లేశ్వరంలో కొన్నానండి నేను ఇది. దెన్ చూడండి, ఇది చూడండి హంస వచ్చింది. ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట చైన్. సో ఇది వచ్చేసి నేను మలేషియాలో కొన్నాను. బాగుంది కదా, ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ పైకి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, హంస ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా నేను మలేషియాలోనే కొన్నానండి. ఇది ఇట్లా వస్తుంది అన్నమాట. దాన్ని ఈ దండ వచ్చేసి మా మదర్ కొనిచ్చింది. ఊళ్ళలో తిరునాళ్ళ అని ఉంటుంది కదా, అక్కడ తీసిందనమాట ఈ దండ. నెక్స్ట్ వచ్చేసి
ఇదండి పర్ల్స్, చిన్న పర్ల్స్ వచ్చింది, చిన్న చిన్న కమ్మలు వచ్చాయండి దీనికి. ఇది నేను ట్రెండ్స్ షోరూమ్ ఉంటుంది కదా అక్కడ కొన్నాను. ఇది ఎంత అంటే 299 రూపీస్ అండి ఇది. తర్వాత ఈ చైన్ చూడండి ఎంత బాగుందో, చిన్న నక్క చూడండి ఎంత బాగుందో. ఇది తోక అన్నమాట నక్కకి, చాలా బాగుంటుంది కదా. ఇది ఇట్లా వస్తుంది అన్నమాట. టూ చైన్స్, 2 లేయర్స్ ఉంటుంది. సో ఇది అండి నా జ్యువెలరీ కలెక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి ఈ బ్యాంగిల్స్ చూడండి, ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా. ఇది నాకు చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్. ఇది 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా అదనమాట. ఇది మా మదర్ నాకు గిఫ్ట్ ఇచ్చిందండి, ఎంతైనా అంతకు తెలీదు. చూడండి ఎంత బాగున్నాయో, రెడ్ అండ్ పింక్ అనమాట స్టోన్స్, చాలా బాగున్నాయి కదా. పెట్టుకుంటే చూడండి ఎంత బాగున్నాయో. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవండి. ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండి. చూడండి చుట్టూరు వైట్ స్టోన్స్ వచ్చాయి గ్రీన్ స్టోన్స్కి. ఇది కూడా నాకు మా మదరే గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ చూడండి, ఈ నెక్లెస్. వీటికి కమ్మలు వచ్చింది. ఇది మా మదర్ ఒక ఆన్లైన్ పేజ్లో చూసి కొన్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ వచ్చేసి అమ్మవారు అండి, ఇవన్నీ బిళ్ళలు. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. పట్టు శారీస్కి అట్లా అయితే ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత బాగుందో ఇది. సో చూసారా నా జ్యువెలరీ కలెక్షన్, తర్వాత ఇయర్ రింగ్ ఆర్గనైజేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.